ఫ్రెండ్స్, వ్యవసాయం చేయడం అంటే మామూలు మాటలు కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే వివిధ దేశాల్లోని రైతన్నలు పని ఈజీ చేసుకోవడానికి, మరింత ఎక్కువ దిగుబడి సాధించడానికి ఎన్నో అద్భుతమైన కొత్త కొత్త పద్ధతులను కనిపెడుతున్నారు. వీళ్ళ ఆలోచనలు చూస్తే ప్రపంచంలోని పెద్ద పెద్ద సైంటిస్టులు, టెక్నాలజీ నిపుణులు కూడా షాక్ అయిపోయే చేతులెత్తాల్సిందే. కొన్ని ఐడియాలు చూస్తే అసలు ఇదేం పిచ్చి పద్ధతి బాబోయ్ అని అనిపిస్తుంది. కానీ కళ్ళారా చూస్తేనే తప్ప నమ్మలేం. మరి ఆ అద్భుతమైన వినూత్నమైన పద్ధతులు ఏంటి? అవి నిజంగానే అంత బాగా పనిచేస్తాయా అని ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. బొప్పాయి చెట్లను అడ్డంగా వంచడం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బొప్పాయి చెట్లను చూసారా? వీటిని ఇలా అడ్డంగా ఎందుకు వంచేశారు, ఏంటి ఈ చెట్లను పాడు చేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఇక అసలు విషయం ఏంటంటే, ఇది రైతులు వాడే ఒక సూపర్ ట్రిక్. బొప్పాయి చెట్టు బాగా కాయలు కాయాలంటే ముందుగా బొప్పాయి చెట్టు కాండం మీద నిలువుగా చీలికలు పెడతారు. ఆ తర్వాత చెట్టును భూమికి 30 నుంచి 45 డిగ్రీల కోణంలో నెమ్మదిగా వంచి ఒక కర్రకు గట్టిగా కడతారు. ఇలా చెట్టు అడ్డంగా పెరగడం వల్ల చెట్టు పెరుగుదల మీద కాకుండా మొత్తం పోషకాలన్నీ నేరుగా కాయల మీదే దృష్టి పెడుతుంది. దీనివల్ల బొప్పాయి కాయలు సైజులో పెద్దవిగా, అలాగే మంచి తీయగా వస్తాయి. అంతేకాదు, కాయలు కోసేటప్పుడు ఎక్కడికో ఎక్కాల్సిన పని లేకుండా చాలా సేఫ్గా ఈజీగా కోసుకోవచ్చు. పెద్ద ఎదురుగాలులు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చెట్టు విరిగిపోకుండా, పడిపోకుండా ఉంటుంది. అంతేకాదు, మగ బొప్పాయి చెట్లతో కూడా ఈ విధంగా చేస్తే కాయలు కాసే ఛాన్స్ ఉంటుందట. దీన్ని పైకి చూస్తే చెట్టును పాడు చేస్తున్నట్లే ఉంటుంది. కానీ ఈ ట్రిక్ తెలిసాక అందరూ షాక్ అవ్వాల్సిందే. డ్రైవర్లెస్ ట్రాక్టర్. పూర్తిగా ఏఐ సాయంతో నడిచే ఈ డ్రైవర్ లేని ట్రాక్టర్ పొలంలో ఒంటరిగా దిగి పొలం దున్నడం, విత్తనాలు జల్లడం, ఎరువులు వేయటం నుంచి చివరికి పంట కోత వరకు అన్ని పనులు తానే స్వయంగా చేస్తుంది. దీంట్లో ఉండే రియల్ టైమ్ సెన్సార్స్, GPS, 5G టెక్నాలజీ వల్ల పొలంలో ఎంత ఎత్తు పల్లాలు, గుంతలు ఉన్నా ఇది అసలు ఆగకుండా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే కూర్చుని కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని లైవ్ లో ఆపరేట్ చేస్తూ పనులు పూర్తి చేసుకోవచ్చు. గొర్రెలకి ముళ్ళ కవచాలు. అరే, ఈ గొర్రెలు ఒంటి మీద అవేంటో ముళ్ళకోట్లు వేసుకున్నాయి అని చూసే ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. ఎందుకు అలా వేశారబ్బా అని మీకు కూడా అనిపిస్తోందా? రైతులు కాపలా కాసే గొర్రెలను అడవి తోడేళ్ల బారి నుంచి కాపాడుకోవడానికి కనిపెట్టిన బెస్ట్ ఐడియా ఇది. రోజు గొర్రెలను మేతకు తీసుకువెళ్ళినప్పుడు తోడేళ్లు దాడి చేసి చంపేస్తూ ఉంటాయి. దీన్ని తట్టుకోవడానికి గొర్రెల మెడకు, వీపుకు ముళ్ళు ఉండే ప్రత్యేకమైన ఈ లెదర్ కవచం తొడుగుతారు. అది వేసుకోవడం వల్ల తోడేళ్లు వచ్చి కరవడానికి చూసిన ఆ ముళ్ళకు భయపడి పారిపోతాయి. దూరం నుంచి చూస్తే మన గొర్రెలు ఏదో యుద్ధానికి వెళ్తున్న సైనికుల్లా కనిపిస్తాయి. గొర్రెలను ఎప్పుడు దొడ్లేని బంధించకుండా ఫ్రీగా బయటకు వదలడానికి ఈ చిన్న ఐడియా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. లేజర్ ద్వారా కలుపు మొక్కల నివారణ. లేజర్ వీడర్. పొలంలో కలుపు మొక్కలను చంపడానికి ఎప్పుడు రసాయనాలు, మందులపై ఆధారపడకుండా చైనా వాళ్ళు లేజర్ రోబోట్ను, ఈ లేజర్ రోబోట్ను తెచ్చారు. ఇది ఏఐ సాయంతో ఏది మన అసలైన పంటో, ఏది హాని చేసే కలుపో ఇట్టే పసిగట్టేస్తుంది. పక్కనే ఉన్న మంచి పంట మొక్కలకు ఎలాంటి హాని జరగకుండా కేవలం కలుపు మొక్కలను మాత్రమే ఖచ్చితంగా గుర్తించి శక్తివంతమైన లేజర్తో క్షణంలో నాశనం చేస్తుంది. దీనివల్ల కలుపు మందులు వాడడం పూర్తిగా సున్నా అయిపోతుంది. పర్యావరణానికి కూడా అసలు కాలుష్యం ఉండదు. పుచ్చకాయలకు టూత్ పిక్ గుచ్చడం. ఈ వీడియోలో ఒక వ్యక్తి టూత్ పిక్ తీసుకుని పుచ్చకాయ కాండానికి గుచ్చడం చూసారా? ఇలా చేస్తే పుచ్చకాయ పాడైపోదా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చూసే ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు. ఇది పుచ్చకాయలు పగిలిపోకుండా కాపాడుకునే ఒక అద్భుతమైన పద్ధతి. పుచ్చకాయ ఒక గిన్నె సైజుకి వచ్చిన టైంలో కరెక్ట్గా వర్షాకాలం వస్తే చెట్టు వేర్లు ఎక్కువ నీటిని పీల్చేస్తాయి. దీనివల్ల కాయ లోపల ప్రెజర్ విపరీతంగా పెరిగిపోయి కాయ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో ఒక చిన్న టూత్ పిక్ తో కాయ కాండం దగ్గర ఇలా గాయం చేస్తారు. దీనివల్ల కాయలోకి వెళ్లే నీటి ప్రవాహం కొద్దిగా స్లో అవుతుంది. లోపలి ప్రెజర్ తగ్గి పుచ్చకాయ పగిలిపోకుండా సేఫ్ గా ఉంటుంది. ఎంత బాగా ఆలోచించారో కదా. టమోటా హార్వెస్టింగ్ రోబోట్. చైనాకు చెందిన ఈ AHPP రోబోట్ రియల్ టైంలో టమాటా చెట్లను, కాయలను స్కాన్ చేసి ఏ కాయ పండిందో సరిగ్గా గుర్తించి తన రోబోట్ చేత్తో ఎంతో సున్నితంగా కోస్తుంది. గ్రీన్ హౌస్ లో ఎక్కడ చెట్లను గుద్దకుండా అటు ఇటు తెలివిగా తిరుగుతూ మనుషుల కంటే కూడా చాలా నీట్ గా, ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయంలో కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి టమోటా రైతులకైతే ఇది నిజంగా బెస్ట్ సొల్యూషన్.
గ్యాస్తో ఎలుకలను తొలగించడం. ఇప్పుడు ఈ వీడియోలో కెనడా, అమెరికా రైతులు ఏం చేస్తున్నారో గమనించారా? మన దేశంలో లాగా పొలాల్లో పారలతో గుంతలు తవ్వడం, ఎలుకలకు ఉచ్చులు వేసి పట్టడం లాంటివి చూసే ఉంటాం. కానీ వాళ్ళు ఒక కొత్త టెక్నిక్ వాడుతారు. అదేంటంటే ఎలుకలు లోపల దాక్కున్న బొరియల్లోకి మీథేన్ గ్యాస్ ని కంప్రెసర్ ద్వారా ఫుల్ గా పంపిస్తారు. తర్వాత ఆ మిషన్ పైపును ఆ బొరియల్లో పెట్టి ట్రిగర్ నొక్కగానే బాంబు పేలినట్లు పెద్ద పేలుడు జరిగి బొరియ లోపల ఉన్న ఎలుకలన్నీ క్షణాల్లో అంతమైపోతాయి. ఆఖరికి ఆ ఎలుకల బొరియ కూడా కూలిపోయి ఆ సమస్య శాశ్వతంగా వదిలిపోతుంది. మన ట్రెడిషనల్ పద్ధతుల్లో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్ మెథడ్. మరి ఈ పద్ధతి మన దేశంలో, మన పొలాల్లో పనిచేస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. XAG R80 రోబోట్. ఈ XAG R80 అనేది ఇరుకైన పండ్ల తోటలు, కొండ ప్రాంతాలు, బురదమయమైన పొలాల్లో సైతం సులభంగా దూసుకు వెళ్లే ఒక పవర్ఫుల్ రోబోట్. ఇది చాలా ఇరుకైన ప్రదేశాల్లో కూడా పనిచేయగలదు. ఉదాహరణకు కేవలం 80 సెంటీమీటర్ల వెడల్పు ఉండే మొక్కల వరుసల మధ్యలో కూడా ఇది ఎక్కడ ఆగకుండా భలేగా వెళ్తుంది. మనం పొలానికి వెళ్లాల్సిన పనే లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారానే దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఇది అన్ని రకాల పనులను ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోతుంది. కాబట్టి కూలీల అవసరాన్ని ఇది పూర్తిగా తగ్గిస్తుంది. హైడ్రోఫోనిక్స్. నేల లేకుండా నీటిలోనే కూరగాయలు. చైనాలో రైతులు మట్టి లేకుండానే కేవలం నీళ్లలోనే కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. దీన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఇందులో మొక్కలను కొబ్బరి పీచు లేదా ఫోమ్ మీద పెట్టి నీటిలోనే డైరెక్ట్ గా పోషకాలను అందిస్తారు. దీనివల్ల పొలంలో ఉండే పురుగులు, కలుపు మొక్కల బెడద అస్సలు ఉండదు. ఎలాంటి కెమికల్ మందులు వాడాల్సిన పాత పద్ధతే లేదు. నార్మల్ గా మట్టిలో పండే దానికంటే కూడా ఈ పద్ధతిలో మొక్కలు 50% చాలా వేగంగా పెరుగుతాయి. కాగితం పరిచి వరి నాటడం. చైనాలో రైతులు వరి నాటేటప్పుడు పొలం మొత్తం ఒక స్పెషల్ పేపర్ పరిచి దాని లోపల హోల్స్ చేసి మరి వరి నాటుతారు. అదేంటంటే అది ఒక స్పెషల్ ఆర్గానిక్ పేపర్. ఇది కొద్ది రోజుల తర్వాత వాటంతటా అవే మట్టిలో కలిసిపోతాయి. ఆ పేపర్ ఉండడం వల్ల సూర్యరశ్మి నేలకు తగలక కలుపు మొక్కలు అసలు మొలవదు. దీనివల్ల వరినారు ఎలాంటి పోటీ లేకుండా హాయిగా వేపుగా పెరుగుతుంది. అంతేకాదు భూమిలోని తేమ ఆవిరి అయిపోకుండా ఈ పేపర్ కాపాడుతుంది. కరెక్ట్ గా నెల రోజులు అయ్యాక ఈ పేపర్ కరిగిపోయి మంచి ఆర్గానిక్ ఎరువులాగా మారి వరి మొక్కలకు పోషకాలను అందిస్తుంది. సింపుల్ గా పేపరే కదా అని అనుకుంటే ఇన్ని లాభాలున్నాయన్నమాట. DJI అగ్రికల్చర్ డ్రోన్స్. ఈ DJI డ్రోన్లు గాలిలో ఎగురుతూ పొలానికి కావలసిన ఎరువులు, పురుగుల మందులను ఖచ్చితంగా అత్యంత ఖచ్చితత్వంతో పిచికారీ చేస్తాయి. మన చేతిలోని మొబైల్ స్క్రీన్ పై జస్ట్ కొన్ని టచ్లు ఇస్తే చాలు. ఒక డ్రోన్ సుమారు 100 ఎకరాల పొలాన్ని కేవలం ఒక్క రోజులో క్లియర్ చేయగలదు. ఇది మందులను వృధా చేయకుండా కరెక్ట్ గా స్ప్రే చేసి రసాయనాల వాడకాన్ని 30% వరకు తగ్గించడమే కాకుండా గ్రామాల్లో కుర్రాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తూ కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. నీటి కాలువలో అరటి గెలను వేయటం. అరటి పంట కోత సమయంలో పెద్ద పెద్ద అరటి గెలలను తోటలో నుంచి బయటకు మోసుకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. బోలెడు బరువు. అందుకే ఈ రైతులు ఒక బ్యూటిఫుల్ ఐడియా కనుగొన్నారు. పంట కోసే టైంలో నీటి కాలువలోకి నీళ్లు వదులుతారు. ఆ తర్వాత ఆ పెద్ద పెద్ద అరటి గెలలను నేరుగా ఆ నీళ్ళల్లో పడేస్తారు. ఇంకేముంది, నీటి ప్రవాహానికి ఆ గెలలన్నీ ఈదుకుంటూ ఆటోమేటిక్ గా బయట లోడింగ్ పాయింట్ కి చేరుకుంటాయి. ఎంత కష్టమైన పనిని ఎంత సింపుల్ చేశారో చూడండి. XAG R150 రోబోట్. చైనాకి చెందిన XAG R150 అనేది 100% ఎలక్ట్రిక్ తో డ్రైవర్ లేకుండా దానంతటా అదే తిరిగే అద్భుతమైన రోబోట్. పొలానికి పురుగుల మందు కొట్టాలన్నా, ఎరువులు వేయాలన్నా, లేదా కోసిన పంటను ఒక చోటు నుంచి మరో చోటుకు రవాణా చేయాలన్నా, ఏ పనికైనా సరే దీని హెడ్స్ అండ్ టూల్స్ ని క్షణంలో మార్చుకుని పని ముగించుకోవచ్చు. దీనికి ఉండే 4-wheel ఇండిపెండెంట్ డ్రైవ్ సిస్టమ్ వల్ల బురదలో లేదా గుంతలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది అస్సలు ఇరుక్కుపోకుండా సాగిపోతుంది. చిన్న పొలాలైన 100 ఎకరాల పెద్ద ఫామ్లైనా ఇది అన్ని తానై చూసుకుంటుంది. చైనాలో జూలై సీజన్లో విపరీతంగా సొరకాయలు కాస్తాయి. అన్ని ఒకేసారి తినలేరు, అమ్ముకోలేరు. అలాంటి టైంలో రైతులు ఒక అద్భుతమైన పని చేస్తారు. పెద్ద పెద్ద సొరకాయలను ఒక రొటేటింగ్ మిషన్ మీద పెట్టి వాటిని పొడవాటి తెల్లటి న్యూడిల్స్ లాగా తరుగుతారు. ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెడతారు. ఇలా వండిన సొరకాయ పోగులను ఎన్నాళ్ళైనా సరే స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడవు. ఎప్పుడైనా కూర వండుకోవాలంటే కొంచెం నీళ్ళలో నానబెట్టి సాంబార్లోనో ఫ్రైలోనో వేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటాయట. ఆటోమేటిక్ గా వరి నాట్లు వేసే యంత్రం, ఆటోమేటిక్ రైస్ ప్లాంటర్. మన దగ్గర నలుగురిని బతిమలాడి నాట్లు వేస్తే చైనాలో ఆటోమేటిక్ రైస్ ట్రాన్స్ప్లాంటర్ వచ్చింది. ఇది బురదలో, నీటిలో ఎంతో ఈజీగా కదులుతూ గంటకు వేల సంఖ్యలో మొక్కలను ఒకే వరుసలో ఎలాంటి తేడా లేకుండా కరెక్ట్ గ్యాప్ తో పర్ఫెక్ట్ గా నాటుతుంది. దీనికి ఉండే GPS AI సిస్టమ్ సహాయంతో నేల కండిషన్ ను క్షణాల్లో అంచనా వేసి ఎంత లోతులో నాటాలో అదే డిసైడ్ చేసుకుంటుంది. అంతేకాదు పని ఎంతవరకు అయిందనే వివరాలను ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు రియల్ టైంలో మన ఫోన్కి పంపుతుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు. పాత టైర్లతో కోళ్ళ గుళ్ళు, కొత్తగా కోళ్ళ ఫామ్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పనికిరాని పాత టైర్లను సగానికి కట్ చేసి వాటిని గోడలకు అందంగా ఫిక్స్ చేశారు. ఇక అప్పుడు ఇవి కోళ్ళు గుడ్లు పెట్టడానికి సూపర్ సేఫ్ ప్లేస్ గా మారిపోతాయి. టైర్లకి ఉండే న్యాచురల్ కర్వ్ వల్ల కోళ్ళు హాయిగా కూర్చుని గుడ్లు పెడతాయి. నేల మీద పెడితే గుడ్లు పగిలిపోవటం, మురికి అవ్వడం జరుగుతుంది. కానీ గోడ మీద ఈ టైర్లలో పెట్టడం వల్ల గుడ్లు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంటాయి. డబుల్ బ్లేడ్ పార. సాధారణంగా మనం పొలాల్లో కలుపు తీసేటప్పుడు లేదా మట్టి తవ్వేటప్పుడు లేదా మట్టిని తిప్పేటప్పుడు సింగిల్ పారతో వంగి వంగి పనిచేసి నడుము నొచ్చుకుపోతుంది. పైగా పని అయితే చాలా లేట్ అవుతుంది కూడా. దీనికి చెక్ పెడుతూ ఈ రైతులు ఒకేసారి 2 బ్లేడ్లు ఉండే డబుల్ పారను తయారు చేశారు. ఇంకేముంది, ఒక్క దెబ్బతో 2 లైన్ల మట్టిని తిప్పేయొచ్చు. కూరగాయల తోటల్లో కలుపు తీయడానికి ఈ డబుల్ పార ఉంటే పని చిటికెలో అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చైనా లాంటి దేశాల్లో వ్యవసాయం ఎంత ముందుకు వెళ్ళిపోయిందో, మన కష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి అద్భుతమైన టెక్నాలజీలు ట్రిక్స్ వచ్చాయో చూసాం కదా. అయితే ఈ టెక్నాలజీలన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది, ఏ మిషన్ లేదా ట్రిక్ చూసి మీరు షాక్ అయ్యారు? మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.